మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మనకి వివరిస్తుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మన యొక్క దేహము మనకు దేవుని వలన కలిగినటువంటిదై ఉంటుంది. మన దేహము మనకు దేవుని వలన కలిగినదై ఉంటుంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఈ దేహము ఆలయమై ఉంటుంది. పరిశుద్ధాత్మకు మన దేహము ఆలయమై ఉంటుందని మీరు ఎరగరా అంటున్నాడు ప్రభు అయినటువంటి యేసు. వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా మీరు మీ సొత్తు కారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడని వాక్యం మనకి వివరిస్తుంది. మన యొక్క దేహము మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడి ఉన్నది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మన దేహము దేవుని ఆలయమై ఉంది. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అయినటువంటి ప్రజలముగా ఉన్నాము. విలువ పెట్టి కొనబడినటువంటి వారము. క్రీస్తు రక్తము చేత మనల్ని విలువ పెట్టి కొనబడినటువంటి వారమై ఉంటున్నాము. కనుక మన దేహంతో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము. మన దేహంతో మనము దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుని వాక్యము మనలో నిత్యము నిలిచి ఉండవలసి ఉన్నది. వాక్య భాగము వివరిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని 119వ కీర్తన 105వ వచనములో. నీ వాక్యము, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉంది, మన త్రోవకు వెలుగై ఉంది. దేవుని వాక్యము మనలో నిలిచి ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యము మనకు దీపమై ఉండి మన త్రోవకు వెలుగై ఉండి మనల్ని నడిపిస్తుంది. కనుక మన దేహంతో నిత్యము కూడా మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము. మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ప్రభు యొక్క రక్తము చేత కొనబడినటువంటి వారమై ఉంటున్నాము. మన దేహము దేవుని ఆలయమై ఉంది. నిత్యము దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా మనము దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి చోటికి నడుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనము ఉండాలి. మన దేహంతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుడి వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.